బహుముఖ బనారస్ గ్రంథకర్త డాక్టర్ కిల్లాడి సత్యనారాయణ గారు ఈ పుస్తకాన్ని ఆకట్టుకునే విధంగా ప్రచురించిన కళాజ్యోతి ప్రింటర్స్ అధినేత మా అందరికీ ఎంతో ప్రీతిపాత్రుడు శ్రీ ఆలపాటి బాపన్న గారు, శ్రీ ఓరేటి పార్వతీశం గారు, ఆచార్య పారసారథి గారు, డాక్టర్ మణాలిని గారు, మిస్సిమి సంపాదకులు వల్లభనేని అశ్విని కుమార్ గారు, కార్యక్రమ నిర్వాహకులు దొంతినేని విద్యాసాగర్ గారు, ఈ కార్యక్రమ సంధానకర్త రాంబాబు గారు, ఈ పుస్తక ఆవిష్కరణకు ఇచ్చేసిన అతిథులు, మీడియా మిత్రులు అందరికీ నమస్కారాలు. నా సందేశం అని చెప్పారు. నా సందేశం ఒకటే, మీరందరూ తప్పనిసరిగా ఈ పుస్తకాన్ని చదవండి. చదివితే మీకు సంతోషం కలుగుతుంది, ఆధ్యాత్మిక సంపద వస్తుంది. అలాగే మన జీవితంలో ఈ కాశీ గొప్పతనం అక్కడికి వెళ్లకుండానే మనం తెలుసుకునే అవకాశం కూడా లభిస్తుంది. నాకు మనసు ఎంతో సంతోషంగా ఉంది. ఇవాళ ఒక మంచి కార్యక్రమానికి వచ్చి ఒక మంచి మనిషి రాసిన ఒక మంచి పుస్తకాన్ని ఆవిష్కరించే కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. నేను సాహితీవేత్తను కాదు, కానీ సాహిత్య పిపాసిని. పండితుడు కాదు. పండితులు అంటే నాకు చాలా గౌరవం. ఆ పండితులు రాసిన గ్రంథాలు చదివే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఈ పుస్తకం బహుముఖి బెనారస్ యొక్క అనేక పార్శ్వాలు అవుతున్నాయో వాటన్నిటినీ చాలా చక్కగా మనకు వివరించారు. ఈ పుస్తకం చదవక ముందే పుస్తకం యొక్క గొప్పతనాన్ని గురించి సత్యనారాయణ గారు చాలా చక్కగా తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు మనందరికీ అర్థమయ్యేట్టుగా చెప్పారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ పుస్తకం ఎంతో గొప్పగా ఉండబోతుందో. నేను పుస్తకాలు చదువుతూ ఉంటాను మామూలుగా, ప్రసంగాలు వింటూ ఉంటాను. నేను చేయడమే కాదు ప్రసంగం తర్వాతది, కానీ ఇతర ప్రసంగాలు వినడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటైంది. ఈ ప్రసంగాలు వింటున్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన ప్రేరణ కలుగుతుంది. ఈ పుస్తకం చదివితే మనకి బహుముఖమైన ప్రేరణ కలుగుతుంది. అనేక పార్శ్వాలు జీవితానికి సంబంధించినవి, లోక జ్ఞానానికి సంబంధించినవి మనకి అట్టే బోధపడతాయి. కాశ్యాం హి కాశతే కాశీ, కాశీ సర్వప్రకాశిక, సా కాశీ విస్తాయన్ తేన ప్రాప్తి కాశిక అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఆదిశంకర్ రచించిన ఈ కాశీ పంచకంలోని శ్లోకం కాశీ యొక్క గొప్పతనాన్ని ఆవిష్కరిస్తుంది. కాశీ నగరం ఆత్మనే చైతన్యంతో ప్రకాశిస్తుంది, అందరినీ ప్రకాశింపజేస్తుంది. అటువంటి గొప్ప కాశీని తెలుసుకుంటే వారిని కూడా కాశీని చేరుతారు అని చెప్పని నానుడి. ఈ శ్లోకంలోని అంతరార్థాన్ని గ్రహిస్తే కాశీ గొప్పతనం మనకు అర్థం అవుతుంది. భారతీయ సంస్కృతి చరిత్ర గురించి చెప్పాలంటే కాశీ గురించి చెప్పకుండా సాధ్యం కాదు. అంతగా కాశీ భారతీయుల జీవితాలతో ముడిపడి ఉంది. చాలామంది నాకు మిగిలిన ఒకటే కోరికయ్యా కాశీకి వెళ్ళాలి అని చెప్పని మన పెద్దలు చాలామంది చెప్తూ ఉంటారు. కొంతమంది ఏమో కాశీకి పోయినా కాటికి పోయినా ఒకటే అంటే, ఆ రోజుల్లో కాశీ దూరం కాబట్టి ప్రయాణ సౌకర్యాలు అంతగా లేవు కాబట్టి బహుశా ఆ వయసులో వెళ్ళేవాళ్ళు కాబట్టి ఆ మాట వచ్చి ఉంటుంది. ఈ కాశీ గొప్పతనాన్ని గురించి చెప్పడం పెద్ద సాహసమే నిజంగా. ఎందుకంటే కాశీ గొప్పతనాన్ని పుస్తకంలో చెప్పలేము. ఆ గొప్పతనం మరి సత్యనారాయణ గారు ప్రయత్నం చేశారు. బహుముఖ కోణాల్లో కాశీ గొప్పతనాన్ని తెలుసుకొని దాన్ని నలుగురికి తెలిసేలా ఈ బహుముఖ
బనారస్ పుస్తకాన్ని తీసుకొచ్చిన శ్రీ సత్యనారాయణ గారిని మనందరి తరఫున హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. అది కూడా పోలీసు ఉద్యోగంలో ఉండి, పోలీసు వాళ్ళకి మామూలుగా మంచి కనపడదు. పోలీస్ స్టేషన్ ఎందుకు పోతాం చెప్పండి? మంచి జరిగితే మంచి మాట చెప్పడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తాం. తప్పు చేస్తే, అన్యాయం చేస్తే, అక్రమం చేస్తే, మోసం చేస్తే, అత్యాచారం చేస్తే, హత్య చేస్తే, దొంగతనం చేస్తే ఫిర్యాదు చేయడం కోసం పోలీస్ స్టేషన్కి వెళ్తాం మనం మామూలుగా. కానీ పోలీసు బాధ్యతలో ఉండి ఇంత మంచి ఆలోచన వచ్చి ఆలోచనను పుస్తక రూపంగా తీసుకురావడం నిజంగా చాలా గొప్ప విషయం. ఈ శంకరాచార్యులు వారితో మొదలుపెట్టి ఇందాక కబీర్ కాశీ ఎందుకు విడిచిపెట్టాడు అనే వరకు కాశీతో ముడిపడిన భారతీయ చరిత్ర చాలా భాగానికి ఈ పుస్తకం ఒక తారకాడు. మహాత్మా గాంధీ కాశీ అనుభవాలు, కాశీ విశ్వనాథుని తన షెహనాయితో అర్చించిన బిస్మిల్లాఖాన్ గారి జీవితం, సంత్ రవిదాసు, శ్రీ తులసీదాసు, సంత్ శ్యామ్జీ ఉపాధ్యాయ, పండిత్ కిషన్ మహారాజ్, శ్రీమతి గిరిజాదేవి, శ్రీమతి రసూలన్ భాయ్, గాయని సిద్ధేశ్వరి దేవి, ఇలా ఎంతో మంది జీవితాలతో ముడిపడిన కాశీ చరిత్రను ఈ పుస్తకం మనకి ఆవిష్కరిస్తుంది. కాశీలో మహోన్నతంగా వేద విద్యను అభ్యసించి వేద విదూషముడిగా పేరుగాంచిన మహిళామణుల గురించి పుస్తకం చర్చించింది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ముఖ్యంగా భారతదేశ సంస్కృతి స్త్రీని అణగదొక్కిందని కొంతమంది చెప్తుంటారు. మన చరిత్రలో ఎప్పుడు స్త్రీలకి ఇంపార్టెన్స్ లేదని. వాళ్ళకి తెలిసి చరిత్ర తెలవకుండానే ఉండాలా, లేదా మన పురాణాలు చదవకుండా ఉండాలా, లేదు మన పూర్వీకుల ఆ గొప్పతనం దాన్ని గ్రహించే శక్తి వాళ్ళకి లేకుండా ఉండాలి. మనం చూడండి, ప్రతి మాటలో మాతృభూమి అంటాం, పితృభూమి అని అంటారు. ఎవరన్నా మదర్ ల్యాండ్ అంటాం ఇంగ్లీష్లో కూడా, దాన్ని మనమే ఫాదర్ ల్యాండ్ అని ఎవరు అంటారా? ఇండియా ఇస్ మై ఫాదర్ ల్యాండ్. నేను ఇప్పటి వరకు ఎవరు అలా మాట్లాడేవాళ్ళు. మదర్, మాతృభూమి, మదర్ ల్యాండ్. అలాగే మనం దేవి దేవతలు అంటాం, దేవతలు దేవి అనం. మామూలుగా చెప్తాను నేను. అదేవిధంగా రాధా కృష్ణుడు అంటాం, కృష్ణ రాధానం. పార్వతి పరమేశ్వరులు అంటాం. పార్వతీశ్వరి గారు ఉన్నారు. పార్వతి పరమేశ్వరులు అంటాం. ఇప్పటికి రాధాకృష్ణుడు అంటాం. ఇలా వరుసగా మన చరిత్రలో, మన సాంప్రదాయంలో, మన యొక్క సాంస్కృతిక సంపదలో స్త్రీ యొక్క గొప్పతనం ఉంది. గంగా, యమున, మన దేశంలో ఉండే నదులు కావేరి, సింధు, సరస్వతి, మహానది, అన్నిటి పేర్లు, గోదావరి, అన్నిటి పేర్లు స్త్రీలతో ఉన్నాయి, ముడిపడి ఉన్నాయి. చెప్పండి, పురుషుడి పేరుతో ఉండే నదులు చాలా తక్కువగా ఉన్నాయో లేదు కూడా అనుమానం. అందువల్ల స్త్రీ గొప్పతనము మన యొక్క ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణ కాలం నుంచి మన పూర్వీకులు తమ జీవితంలో ఎప్పుడు స్త్రీకి గౌరవం ఇచ్చేవాళ్ళు. మధ్యకాలంలో మనం ఆ ఇంగ్లీష్ వాళ్ళ మాయలో పడిపోయి వాళ్ళ పరిపాలనలో వాళ్ళు మన సంపదను దోచుకోవడం కాకుండా మన మనసులు కూడా, కొంతమంది మనసులు కూడా దోచుకున్నారు. అందుకని అప్పటి నుంచి కొద్దిగా రివర్స్ అయింది. మన గొప్పతనాన్ని మనం మర్చిపోయి వాళ్ళ గొప్పతనాన్ని శ్లాఘించడం మొదలుపెట్టాం మనం. రాబర్ట్ క్లైవ్ ది గ్రేట్ అని. దేనికి గ్రేటు? దేశంపై దండయాత్ర చేసి దోచుకున్నందుక? అలెగ్జాండర్ ది గ్రేటు, ఛత్రపతి శివాజీ ది గ్రేట్ అనుకోకూడదా? రాణా ప్రతాప్ ది గ్రేట్ అనుకోకూడదా? వీరపాండ్య కట్టబొమ్మల ది గ్రేట్ అనుకోకూడదా? అల్లూరు సీతారామరాజు ది గ్రేట్ అనుకోకూడదా? కొమరం భీమ్ గ్రేట్ అనుకోకూడదా? రాణి రుద్రమాది గ్రేట్ అనుకోకూడదా? మనం ఎంతోమంది వాళ్ళని మించిన పౌరుషము, వాళ్ళని మించినట్టు ధైర్యము, సాహసము, త్యాగము చేసిన వాళ్ళు మన దేశంలో, మన చరిత్రలో చాలామంది ఉన్నారు. కానీ మనము మన గొప్పతనాన్ని వదిలిపెట్టి వాళ్ళ గొప్పతనాన్ని తెలుసుకునే విధంగా బ్రిటిష్ వాళ్ళు ఆ విద్యా విధానాన్ని అలా ప్రవేశపెట్టారు. మేము చదువుకున్నప్పుడు కూడా రాబర్ట్ క్లైవ్ ది గ్రేట్ అని మామూలుగా రీరేటింగ్ ఇష్టం, చరిత్రను తిరగరాస్తారా అని తిరగరాశారు వాళ్ళు. చరిత్రగా ఉండాలి, దాన్ని వక్రీకరించారు వాళ్ళు. ఆ వక్రీకరించిన దాన్ని ఇప్పుడు సక్రీకరించాలి, సక్రమంగా చేయాలి. ఆ పని చేయాల్సిన అవసరం ఎంత కూడా ఉంది. నూతన విద్యా విధానం, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, NEP, ఆ దిశలో
డాక్టర్ కస్తూరి రంగన్ ప్రముఖ శాస్త్రవేత్త మన భారతీయుడు. ఆయన అధ్యక్షతన వేసిన కమిటీ ఈ విద్యా విధానాన్ని మన ముందు పెట్టి దాన్ని బాగా అధ్యయనం చేసి దాన్ని అమలు చేసే ప్రయత్నం కూడా అన్ని రాష్ట్రాలు చేయాలి. దాంట్లో రాజకీయం అవకాశం లేదు. రాజకీయం ఏంటి? మన దేశము, మన చరిత్ర, మన సంస్కృతి, మన వారసత్వం, మన సంపద వీటిని మనం తెలుసుకోవడంలో రాజకీయం ఏంటి తప్ప? అదే భారతీయం అంటే తప్ప? నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు హిందూ దేశ చరిత్ర అని ఉంది. ఇప్పుడు హిందూ అంటే అది అపశబ్దం. కొంతమందికి కమ్యూనల్ హిందూ కమ్యూనల్. నేను ఒకరోజు పార్లమెంట్లో ఆ రోజుల్లో పార్లమెంట్లో మాట్లాడేవాడిని గట్టిగా. నేను ఆ తర్వాత మాట్లాడే వాళ్ళకి అవకాశం ఇవ్వడం, ఆ చైర్ మీద కూర్చోవడంతో మాట్లాడడం తగ్గిపోయింది. మాట్లాడడం, పోట్లాడడం అవన్నీ పోయినాయి. ఆ ఉపరాష్ట్రపతి రాజ్యాంగ పదవిలోకి వెళ్ళిన తర్వాత మాట్లాడుతూ ఒకసారి చెప్పాను, హిందూ అనేది సంకుచితమైన యొక్క మతం కాదయ్యా, హిందూ అనేది ఒక జీవన విధానం. అందుకని చూడండి, మన దేశంలో మన పెద్దవాళ్ళు ఇప్పుడు రాజకీయ నాయకులు మోడీ గారు వచ్చారు, లేదా ఆయన బీజేపీ, లేదా ఈయన ఆర్ఎస్ఎస్ అని కొంతమంది చెప్తుంటారు. మరి ఆ రోజుల్లోనే హిందుస్థాన్ టైమ్స్ పత్రిక పెట్టారు, హిందుస్థాన్ సమాచార పత్రిక పెట్టారు, హిందూ పేపర్ పేరు చూడండి, హిందూ. దాంట్లో వచ్చే భావాలు ఎలా ఉంటాయో మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ పేరు హిందూ. హిందుస్థాన్ టైమ్స్, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్, హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్, హిందుస్థాన్ మెషిన్ టూల్స్ మన హైదరాబాద్లో, ఇవన్నీ కూడా ఈ దేశం. నువ్వు ఒప్పుకోకపోయినా సరే, ఇప్పుడు వాడు పోయాడు అనుకోండి, పాకిస్తాన్ పోయాడు అనుకోండి, అప్పుడు హిందుస్థాన్ से आया क्या అంటే నేనేమో హిందుస్థాన్ से नहीं आया हूँ, కబ్రస్థాన్ से आया हूँ అని చెప్తారు. చెప్పాలి. దేశం చెప్పుకోవడానికి కూడా, దేశం చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే పరిస్థితి తీసుకొచ్చారు మన వాళ్ళు. చరిత్రను వక్రీకరించి మనము మతాన్ని ఎవరిపైన రుద్దాం. మతం వ్యక్తిగతం. అన్ని మతాలను స్వాగతించాం. మనం వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ మనం పెద్దపీట వేసాం, అవకాశం కల్పించాం, గౌరవం కల్పించాం. మనం ఎప్పుడు భారతదేశం, ఇందాక నేను చెప్పాను కదా, శక్తివంతమైంది, ధనవంతమైన దేశమైన ప్రపంచంలో ఏ దేశం పైన ఎప్పుడు మనం దండయాత్ర చేయలేం. ఏ దేశం పైన చరిత్రలో చెప్పనండి ఎవడన్నా. చిన్న దేశాలు కూడా పోర్చుగీస్ వాళ్ళు మనం దండయాత్ర, పోర్చుగీస్ వాళ్ళు చులకం జరిగిన ఉద్దేశం కాదు, కానీ పోర్చుగీస్ ఎంత మనటిదా గోవాను పరిపాలించారు. మనం ఎప్పుడు ఇంత పెద్ద విశాల భారతదేశం, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం, పురాతనమైన సంస్కృతి కలిగిన దేశం, సంపద కలిగిన దేశం, శౌర్య పరాక్రమాలకు పేరుగాంచిన దేశం, ఎప్పుడు ఏ దేశం పైన దండయాత్ర చేయడం. ఇది చరిత్రకారులు అందరూ గమనించాల్సి ఉంది. యువతరానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతో, తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అందుకని మన చరిత్రను, మన ఆధ్యాత్మిక సంపదను, మన సాహిత్య సాంస్కృతిక సంపదను మన యువతరానికి తెలియజేసే విధంగా మరిన్ని పుస్తకాలు రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఒక్కొక్క నగరంతో ఒక చరిత్ర ముడిపడదు. కాశీ చరిత్ర అంటే దానికి అది అసమానమైంది. వాటి అన్నిటిని కూడా తీసుకొచ్చి మనలో ప్రేరణ కలిగించే ప్రయత్నం చేయాల్సిన అవసరం. దాని మధ్య అయోధ్య ఆ పునర్నిర్మాణ కార్యక్రమం జరగడంతో అయోధ్య వైపు దృష్టి పడి అయోధ్యకి చాలా మంది వెళ్ళడం అవన్నీ కూడా ఆ మధ్య కాలంలో చేశారు. మనం మన దేశంలో అటు ఉత్తరాది, ఇటు దక్షిణాది, అటు పశ్చిమాన, ఇటు తూర్పు ఎక్కడికి వెళ్ళినా అనేక చారిత్రాత్మక పట్టణాలు, నగరాలు, ప్రాంతాలు ఉన్నాయి. వాటన్నిటి యొక్క ప్రాధాన్యతను తెలుసుకోవాలంటే మంచి మంచి పుస్తకాలు రావాల్సిన అవసరం ఎంతో ఉంది. మన దేశం యొక్క సంస్కృతిని ఎందుకు సరిగా పాశ్చాత్యులు సరిగా పెట్టదని, ఒకటేమో వాడదాన్ని రుద్దడం, రెండోది బహుశా అది తెలుసుకునేంత జ్ఞానం వాళ్ళకి లేకపోయిందేమో నేను అనుకుంటున్నాను. గట్టి మాట మాట్లాడాను, ఏమనుకోవద్దు. పాశ్చాత్య మేధావులకి వాళ్ళ జ్ఞానం సరిపోయి ఉండదు మన జ్ఞాన సంపదను తెలుసుకోవడానికి. ఈ విషయాన్ని మరి వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఎంతో ఉంది. పెద్ద పెద్ద యూనివర్సిటీలు అని చెప్తుంటారు కదా, ఆక్స్ఫర్డ్, వీళ్ళంతా కూడా. ఆ మధ్య ఆక్స్ఫర్డ్ వాళ్ళు పిలిస్తే శశి తరూరు వెళ్ళి చక్కగా వాళ్ళు ఏమేం చేశారు, ఆ దేశస్తులు, బ్రిటిష్ వాళ్ళు, అవన్నీ కూడా చెప్పారు కుమారుడు. ఈ పరిస్థితిలో మార్పు వచ్చి ఇవన్నీ పేరులో కూడా చూడండి, గ్రేట్ లార్డ్ మౌంట్ బాటన్. ఎవడికి లార్డు? నాకు అర్థం కాదు, ఎవడికి లార్డ్ అని. లార్డ్ మౌంట్ బాటను, ది గ్రేట్ పేరు చెప్పేది అక్బర్, గ్రేటు.
వేరే దేశంపై దండయాత్ర చేసాడు గ్రేటెడ్ అవుతాడని అసలు నాకు అర్థం కూడా లేదు. అందుకని మనము మన దేశ నాయకులు మా వాళ్ళ యొక్క చరిత్ర వీరపాండే కట్టబొమ్మన ఇవన్నీ వెలుగులోకి వస్తే మరింత జ్ఞానం ప్రపంచానికి దేశానికి మనకి కూడా వస్తుందని నేను భావిస్తున్నాను. అందువల్ల భారతదేశ యొక్క నిజమైన చరిత్ర తెలియజేసే విధంగా మరిన్ని పుస్తకాలు రావాలని నేను కోరుకుంటున్నాను. ఈ పుస్తకం 1857 తొలి స్వాతంత్ర సంగ్రామం మొదలుకొని గాంధీజీ సమయంలో జరిగిన సత్యాగ్రహం వరకు కాశీ నుంచి స్వాతంత్ర సంగ్రామానికి బాసటగా నిలిచిన మహిళామణుల యొక్క ప్రస్తావన ఇందులో ఉంది. వారు చేసిన త్యాగాలు మహోన్నతమైన భవిష్యత్తుకు జన్మనిచ్చే మహిళామూర్తి ఏ పరిస్థితిలో ఉన్నా అందరినీ తన బిడ్డలుగా భావించి దేశ భవిష్యత్తు గురించి ఎంతగా తప్పిస్తుందో ఈ పుస్తకంలో వివరించిన సత్యనారాయణ గారికి నిజంగా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తుంది. ఈ పుస్తకంలో రాసిన కాశీ ఆధ్యాత్మిక వైభవాన్ని గురించి నేను చెప్పదలుచుకోలేదు. దాన్ని ఎవరైనా సరే స్వయంగా తెలుసుకోవాలి తప్ప మాటల్లో చెప్పలేము. ఈ కొన్ని క్షేత్రాలను మోక్షదాయక పుణ్యధామాలను కూడా మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. ఈ క్షేత్రాల గురించి తెలుసుకోవడం, వాటి వెనుక ఉన్నట్టు ఆధ్యాత్మిక సంపదను మనం పంచుకోవడం అది ఒక ఆవశ్యకమే కాకుండా చారిత్రాత్మక ఆవశ్యకత కూడా అని చెప్పని నేను భావిస్తున్నాను. ఈ చారిత్రాత్మక ఆవశ్యకత కాశీతో ముడిపడిన స్వరాజ్య సంగ్రామ చరిత్ర ఎంత చక్కగానో మనకు తెలియజేస్తుంది. బెనారసి విశ్వవిద్యాలయం వెనుక స్థాపన వెనుక కూడా చరిత్ర ఉంది. పండిట్ మదన్ మోహన్ మాలవీయ గారు ఈ సంస్థను స్థాపించడానికి పడిన తపన, విద్యాదానం కోసం ప్రజల ముందుకొచ్చి విరాళాలు ఇచ్చిన సందర్భం కూడా మహోన్నతమైంది. బెనారస్ హిందూ యూనివర్సిటీ చదువుకోవాలని చిన్నప్పుడు నాకు కోరికగా ఉండేది, సాధ్యంగా. ఎందుకంటే దానికి చిన్న కథ ఉంది, ఒక లైన్లో చెప్పి ముగిస్తాను. నాకు 13వ నెలలో మా అమ్మ చనిపోయింది. మా అమ్మని గేదె పొడిస్తే నా 13వ నెలలో నన్ను కింద వదిలేసింది. మా దగ్గర ఎత్తుకొని సరిపోయింది. మా అమ్మ అందరితో అంటుండేదట, మా వాడు పెద్ద వకీలు కావాలి, పెద్ద లాయర్ కావాలి. ఆ లాయర్లు అల్లాడేవాళ్ళు స్వామి గారు వాళ్ళు నెల్లూరు కోసం చెన్నై నుంచి వాళ్ళు మా తాతగారు చూసి వాళ్ళ గొప్పతనం చెప్తుంటే తెలుసుకొని, అయితే నేను చదువుకొని రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క చిన్న సంస్కారం వల్ల నేను కొద్దిగా ముందుకు వచ్చి ఉద్యమాల్లో ఉన్న తరుణంలో ఇంకా పై చదువు చదవాలి, బెనారస్ హిందూ యూనివర్సిటీకి వెళ్ళి చదివితే అది మన జీవితం ధన్యమవుతుందనే భావం ఉండేది. కానీ నాకు మా అమ్మ చనిపోవడంతో, మా నాన్న సరిగ్గా ఆరోగ్యం లేకపోవడంతో బంధువులందరూ ఒత్తిడి చేసి నువ్వు పెళ్లి చేసుకోవాలా, మీ నాన్న చూసుకోవాలన్న. నాకు పెళ్లి మీద అంత ఆసక్తి ఉండేది కాదు. మొదటి అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏమైనా చెప్పొచ్చు అనుకోవచ్చు, కానీ పెళ్ళి దాంట్లో ఉండే ఇది చెప్పాల్సిన అవసరం లేదు. ఆసక్తి ఉండేది కాదు. వెళ్ళిపోయి బెనారస్ యూనివర్సిటీ చదవాలా, తర్వాత ఫుల్ టైమర్గా వెళ్ళిపోయి నార్త్ ఈస్ట్లో జరిగే మత మార్పిడులను నివారించే ప్రయత్నం చేయాలనేది చిన్న కాలంలో వచ్చినట్టే ఆలోచన. ఆయన పెళ్ళైన తర్వాత మా ఆవిడ కోరికోరింది, లా చదవాలంటే అక్కడి దాకా వెళ్ళాలన్నా దగ్గరలో ఏదైనా చదువుకోవచ్చు. మా దగ్గర ఉండే తిరుపతిలో లా కోర్సు లేదు. ఆంధ్ర విశ్వవిద్యాలయం అప్పుడు 2 దగ్గరనే ఉండేది, ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ. వెళ్ళి ఆంధ్ర యూనివర్సిటీ చేరాను, లా చదువుకున్నాను. చదువుకొని మా అమ్మ లాయర్ అవ్వాలనుకుంది, లాయర్ అయి ఉండేవాడిని. కానీ మా అమ్మ అట్టు అనుకుంటే ఇందిరమ్మ వేరే విధంగా తలచి ఎమర్జెన్సీలో అప్పుడు పెట్టింది. ఆ 17 నెలల పాటు జైల్లో ఉన్నప్పుడు స్ఫూర్తి వచ్చింది, ఈ నియంతృత్వాన్ని మనం వ్యతిరేకించాలి, బయటకు వెళ్ళి నియంత్రణకు వ్యతిరేకంగా పోరాడాలి అనే పట్టుదల పెరిగి బయటకు వచ్చి రాజకీయాల్లో ప్రవేశించి ఏదో కొంత స్థాయికి చేరుకునే ప్రయత్నం, ఆ ఎమర్జెన్సీ విధించిన వాళ్ళకు తగిన గుణపాఠం చెప్పే విధంగా మరి జరిగే ఉద్యమాల్లో కూడా జయప్రకాష్ నారాయణ గారిని పిలిపించినందుకు, నువ్వు ఎందుకు జైల్లో పెట్టారా అంటే నేను అప్పటికి రాజకీయాలు లేను, ఎందుకు జైల్లో పెట్టారంటే నువ్వు జయప్రకాష్ నారాయణ పిలిపించావు, అందుకని నేను విసా కింద, మీసా అంటే మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ అని మేము దానికి ముద్దు పేరు పెట్టాం, మెయింటెనెన్స్ ఆఫ్ ఇందిరా సెక్యూరిటీ యాక్ట్ అని చెప్పాను. ఆమె రక్షణ కోసం వచ్చిన చట్టం ఇది, దేశం కోసం వచ్చింది కాదు. ఎందుకంటే మొన్నే మనం ఈ 25, 26 తారీఖుల్లో ఈ ఎమర్జెన్సీ పెట్టి 50 ఏళ్ళైన సందర్భంగా
అందరూ ఒకసారి గుర్తు చేసుకున్నాం. ఎందుకంటే ఈ తరానికి, యువతరానికి, నేటి తరానికి ఆ విషయాన్ని గురించి కూడా తెలుసుకోవాల్సి ఉంది. స్వేచ్ఛ కోల్పోతే ఎంత భయంకరంగా ఉంటుంది, ఎంత అన్యాయంగా ఉంటుందనే విషయం కూడా తెలుసుకోవాల్సి వస్తుంది. అందుకని ఎమర్జెన్సీని కూడా ఒక పాఠంగా పాఠ్య పుస్తకాల్లో చేర్చాలి చరిత్రలు అనేది నా ఉద్దేశం. చరిత్ర, జరిగిన చరిత్ర, రాసేది కాదు, ఊహించేది కాదు, జరిగిన చరిత్ర. లక్షల మందిని జైల్లో పెట్టారు. జయప్రకాష్ నారాయణ డయాలసిస్ నుండి ఆయన జైల్లో పెట్టారు. వాజ్పేయి గారిని, అద్వానీ గారిని, కృపలాని గారిని, అందరినీ జైల్లో పెట్టారు. మా లాంటి పిల్లలను కూడా ఆ రోజుల్లో తీసుకెళ్లి జైల్లో పెట్టారు. విచారణ లేదు, కోర్టుకు పోయేదానికి అవకాశం లేదు, పత్రికల్లో వార్తలు లేదు, పత్రికల్లో వార్తలే చాలా మంది తెలవదు, పత్రికల్లో వార్త లేదు, మీటింగ్ పెట్టుకోవడానికి లే. ఇప్పుడు కొంతమంది మారుతున్నారు, ఈనాడు కూడా ఎమర్జెన్సీ ఉందని మీటింగ్ పెట్టుకోవచ్చా, ఊరేగింపు చేయొచ్చా, విమర్శించవచ్చా, ప్రధానమంత్రిని కూడా లెఫ్ట్ అండ్ రైట్ విమర్శించవచ్చా, చూస్తున్నాం కదా మనం, పత్రికలో రాయొచ్చా, పక్కన మనం నిరసన తెలపవచ్చా, ఈ హక్కులన్నీ మనకు ఉన్నాయి. ఈ పటిష్టంగా ఉండాల్సిన అవసరం ఎంత ఉంది. వీటిని హరించే ప్రయత్నం ఎవరు చేసినా దానికి వ్యతిరేకంగా యువత, అన్యాయానికి, అక్రమానికి, అవినీతికి వ్యతిరేకంగా యువత ఎప్పుడు ముందు ఉండదు. కాబట్టి పోరాడాలని అవసరం ఎంత ఉంది. ఆ రోజు కూడా ఆ ఎమర్జెన్సీ ఆ విధంగా యువత దేశవ్యాప్తంగా చేసినట్టు అనేక రకాలైన కార్యక్రమాల ద్వారా వాళ్ళ తిరిగి ఒత్తిడి తెచ్చేటప్పుడు ఇంకోటేమో ఆ అధికారంలో ఉన్నానికి వాళ్ళ ఐబీ వాళ్ళు, పోలీసు వాళ్ళు చెప్పారు, ఏమంటే బడులు బాగా జరుగుతున్నాయి, స్కూళ్ళు, రైలు బాగా టైర్లు నడుస్తున్నాయి, రోడ్డు మీద అంత ట్రాఫిక్ పద్ధతిగా ఉంది, అంతా బాగుంది, నువ్వు పెట్టిన ఎమర్జెన్సీ చాలా బాగుందని చెప్తున్నారు అందరూ, అందుకని ఇప్పుడు ఎలక్షన్ పెట్టామంటే గ్యారెంటీ గెలిచిపోతావమ్మా అని చెప్పారు. వాళ్ళ మాట మేము ఎలక్షన్ పెట్టింది, మొత్తం కాంగ్రెస్ దేశంలో తుడిచిపెట్టుకుపోయిందంతా కూడా. రిపోర్ట్లు ఎలా ఉంటాయి ఒక్కోసారి, అది కూడా దానికి కూడా ఉదాహరణ మాత్రమే. ఏబీ రిపోర్ట్ ఆ రోజుల్లో ఎలా ఉండిందని చెప్పడం కోసం. ఈ ఎన్నికల్లో అధినేత, వాళ్ళ ఆఖరి కుమారుడు, మొత్తం అందరూ ఓడిపోయారు కూడా. ఎందుకంటే ప్రజలు ప్రజాస్వామ్యానికి ఎంత విలువిస్తారు అనేది, బ్యాలెట్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ బుల్లెట్ అనే దానికి కూడా అదొక ఉదాహరణగా ఈ సందర్భంగా మీ అందరికి మనం చేస్తాను. అందుకని చరిత్రను గురించి తెలుసుకోవచ్చు. ఈ చరిత్ర తెలవాలంటే బెనారస్ చరిత్ర, సజీవమైన చరిత్ర, ఆ చరిత్రను వెళ్ళి చూడడం ఒకటి, తర్వాత తెలుసుకోవడం, ఇలాంటి మంచి పుస్తకాల ద్వారా వాటిని తెలుసుకునేందుకు అవకాశం ఉంది. దాని ద్వారా మనకి మంచి స్ఫూర్తిని కూడా కలిగిస్తుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈ నిజమైన చరిత్రను తెలుసుకొని ఆత్మవిశ్వాసంతో వికసిత భారత నిర్మాణంలో మనందరం భాగస్వామిని కావాలి. ఆకలి దప్పులు లేని, అవినీతికి తావు లేని, అక్రమాలకు చోటు లేని, అత్యాచారం కూడా జరగకుండా ఉండే వికసిత భారతం నిర్మాణం మనందరి యొక్క ప్రయత్నం ద్వారా అది సాధ్యం అవుతుంది. రామరాజ్యాన్ని, రాముడు గారు పరిపాలించినట్టు రామరాజ్యాన్ని ఆదర్శంగా చెప్పుకుంటాం. అలాంటి రాజ్యాన్ని మనం శక్తివంతమైన రాజ్యంగా కూడా మలుచుకునే దానికోసం మన చరిత్రను, గత చరిత్రను మనం తెలుసుకొని దాని ద్వారా స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఎంతో ఉంది. ఏదో చెప్తున్నారు అనమాట. నిన్న ఒక పత్రికలో కూడా ఒక వ్యాసం వచ్చింది. ఆ వ్యాసంలో రాసిన అతను ఎమర్జెన్సీ గురించి రాస్తూ, జైల్లో ఉండే వాళ్ళందరి గురించి రాస్తూ, వెంకయ్యనాయుడు గారు ఒకటి జైల్లో ఉన్నాడు, ఆ రోజుల్లో వెంకయ్యనాయుడు చాలా అందంగా ఉండేవాడు అని రాసి. ఆ రోజుల్లో ఉన్నాడంటే అర్థం గ్లామర్ కావాలంటే కాస్త దానికి హ్యూమర్ ఉండాలి. హ్యూమర్, దాంతోపాటు హ్యూమర్ మనకి ఈ గ్రామర్, హ్యూమర్ ఒకటే ఉంటే చాలు, గ్రామర్ కూడా ఉండాలి. గ్రామర్ అంటే వ్యాకరణం కాదు, సబ్జెక్ట్, అది తెలియదు. ఈ హ్యూమర్ ప్లస్ గ్రామర్ రెండు కలిస్తే గ్రామర్ ఆటోమేటిక్గా వస్తుంది ఎవరికైనా కూడా. దాని యువకులు ఉండే మన యువతరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది అని చెప్పి నేను మనవి చేస్తున్నా. గంభీరంగా ఉండాల్సిన అవసరం లేదు, అలానే అవాకులు చవాకులు పెరాల్సిన అవసరం లేదు. మంచిగా విషయాన్ని తెలుసుకొని మంచిగా నలుగురు తెలియజెప్పే ప్రయత్నం చేస్తే అది మంచిగా జనం ఆకర్షిస్తారు. ఇది ఒకటి. ఆఖరికి ఒక మాట ముగిస్తాను. ఇంతకు ముందుకి ఇప్పటికి తేడా ఏంటంటే, పాత రోజుల్లో బహిరంగ సభలు అంటే రాత్రి 12 జయాంధ్ర ఉద్యమం నాకు గుర్తు. తిరియాటి విశ్వనాథ్ గారు, పెద్దలు యువత రచన గారు, తుక్కర్ సత్యనారాయణ గారు, తుమ్మల చౌదరి గారు, మేమందరం ఊరకు పోయాం. మాట్లాడుతున్నాం అంటే రాత్రి 1 గంటకి 2 గంటల దాకా కూడా మీటింగ్లు జరిగేవి.
రాత్రి 1 గంటకు 2 గంటల వరకు. ఎందుకంటే అటెన్షన్ స్పాన్, ఆసక్తి, గౌరవం ఎక్కువ ఉండేది. ఇప్పుడు అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది. ఏ ఒక్కరు కూడా ఉపన్యాసాన్ని 1 గంట పైన ఎక్కువ చెప్తే ఇంకేమన్నారు మీకు తెలుసుకునేమనుకుంటారు. ఈ అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది. అందుకని తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు చెప్పేందుకు ఓర్పు నేర్పు ఉండే విధంగా ఎవరైనా కూడా మాట్లాడాలి. అది దృష్టిలో పెట్టుకొని నేను ఎక్కువసేపు మీ ముందు మాట్లాడను. అలాగే తక్కువ రచనలో ఎక్కువ విషయాలు తెలియజేయాలని దానికి ఈ పుస్తకం ఒక ఉదాహరణ అని చెప్పని మీ అందరికీ మనవి చేస్తూ మిగిలిన సెలవు తీసుకొని నమస్కారం. జై హింద్.